హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నేను రీసెంట్‌గా అయితే పౌచ్ అయితే తీసుకున్నాను కదా! ఒకళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారండి. ఈ బ్యాగ్‌ని మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారనే వీడియో చేయండి సిస్టర్ అని. అయితే ఈ వీడియో మీకోసమేనండి. అయితే నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు ఈ బ్యాగ్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికండి రీసెంట్‌గా నేను ఊరెళ్ళాను. అక్కడ వీడియో కూడా రికార్డ్ చేశాను. అది కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాగ్‌లో అయితే ఆహ్, స్టిక్కర్ ప్యాకెట్టు పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక కోంబ్ అయితే పెట్టుకున్నాను. ఇది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా! నెక్స్ట్ వచ్చేసి లైన్‌గా అయితే ఈ బ్యాగ్‌లో నేను ఏమేమి పెట్టుకున్నానో అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ అయితే మిర్రర్‌లోంచి కనబడుతుంది. చూడండి. నాకొకటి అర్థమైందండి. నేను 600 పెట్టి కొనుక్కున్న ట్రైపాడ్ కన్నా 200 పెట్టుకొని కొనుక్కున్న స్టాండ్ అయితే నాకు బాగా వీడియోస్‌కి అయితే ఉపయోగపడుతుందండి. ఎవరికైనా ఈ స్టాండ్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ బ్యాగ్‌లో పెట్టుకున్నవైతే నేనైతే లైన్‌గా మీకు చూపించేస్తాను. నేనైతే గుడ్ వైబ్స్ లిప్‌స్టిక్ అయితే వాడుతున్నానండి. ఇదైతే మెరూన్ షేడ్. ఈ షేడ్ అయితే చాలా బావుంటుంది. న్యాచురల్‌గా ఉంటుందండి. లైట్‌గా తీసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మార్స్ టింటెడ్ లిప్ బామ్ అండి. ఎవరైతే లిప్‌స్టిక్ యూజ్ చేయరో అలాంటి వాళ్ళకి ఇది చాలా బావుంటుందండి. దీని మీద టింట్ మనం చెరిపేసుకొని ఆ గ్లాస్ అయితే కావాలంటే ఉంచుకోవచ్చు. ఇది నా స్మాల్ టిప్ అనుకోండి. అంటే లిప్ బామ్ అప్లై చేసేసుకొని తుడిచేసుకోండి. దాని లైట్‌గా షైనింగ్ అనేది మనకుంటుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అండి. మనం డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు జెల్ బేస్డ్ అయితే యూజ్ చేయాలి. ఈ వాచ్ అయితే నా ఫేవరెట్ అండి. ఈ వాచ్ వచ్చేసి ఒరిజినల్‌దయితే 5000 అలా ఉందండి. ఇదైతే నార్మల్‌ది. సేమ్ అదే ఫోటో తీసుకెళ్ళి ఇలాంటి వాచ్ కావాలని నేను అడిగితే 250 రూపీసో, 300కి అయితే నేను తీసుకున్నానండి. ఎందుకంటే వాచ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడే యూజ్ చేస్తాం. అది బ్యాగ్‌లో పాడేసినప్పుడు దానికి గీతలు గానీ, అది అయిపోయినప్పుడు చాలా ఫీల్ అవ్వాల్సొస్తుంది. అది కావాలంటే ఫ్యూచర్‌లో కొనుక్కొని నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుందాం అని చెప్పేసి ఆ 5000 కాకుండా అందాక ఎప్పుడైనా ఎక్కడికన్నా పెట్టుకోవడానికి ఈ 250 వర్త్‌లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఐలైనర్ ఎవరికైనా లిక్విడ్‌లో కావాలంటే ఎన్‌వైబీ అయితే ట్రై చేయండి. ఇదైతే బానే ఉంది. ఎక్కువ సేపే ఉంటుందండి. నార్మల్‌గా లాంగ్ లాస్టింగ్ అలా ఏం కాకుండా నార్మల్‌గా 1 డేలో బానే ఉంటుంది. మనకి స్వెట్ వచ్చినప్పుడు ఎలా ఉంటదయితే నాకు తెలీదు. నేనైతే ఒక 4 అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను కాబట్టి దాని స్టే అనేది బానే అనిపించింది. మనం ఫేస్ వాష్ యూజ్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఐలైనర్ అనేది పోతుంది కదా! నెక్స్ట్ ఫేస్ వాష్ అయితే నేనైతే ఇది యూజ్ చేస్తానండి. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్స్ ఏవో తీసుకున్నప్పుడు పర్పుల్‌లో తీసుకున్నప్పుడే ఇచ్చారు. ఐలైనర్ అయితే స్విస్ బ్యూటీ పెన్ ఐలైనర్ అండి. ఇవన్నీ ఎప్పుడు నేను ఒక బ్యాగ్‌లో పెట్టేసుకొని ఉంటాను. కాజల్ అయితే ఎన్‌వైబీ ట్రై చేస్తున్నానండి. ఇది బావుందండి. కాజల్ అయితే బావుంది. ఫస్ట్ టైమ్ పెట్టుకున్నప్పుడు కళ్ళు చాలా మండిపోయాయండి. ఇది ఇంక పనికిరాదేమో అనుకున్నాను. తర్వాత బహుశా ఆ రోజు కళ్ళేమన్నా ప్రాబ్లమ్ అనుకుంటా. తర్వాత నేను యూజ్ చేస్తే బానే అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే నాకైతే బాగా మండిందండి. సెకండ్ టైమ్ కూడా బానే మండిపోయింది. కళ్ళంతా రెడ్డిష్‌గా అయిపోయినియి. తర్వాత నేను ఒకసారి ట్రై చేశాను. అప్పుడైతే ఏమనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ. ఈ బ్యాగ్‌లో అయితే ఉంటాయండి. హెడేక్‌కి ఒక తలనొప్పి టాబ్లెట్. ఎందుకంటే నాకేదన్నా స్మెల్ గానీ, లేకపోతే ఎప్పుడైనా ఏదన్నా పడకపోతే వెంటనే ఒక సైడ్ తలనొప్పి వచ్చేస్తదండి. ఇదైతే జస్ట్ చప్పరించేసేయడమే. వాటర్‌తో కూడా వేసుకోక్కర్లేదు. ఇదైతే యూజ్ చేస్తాను ఎప్పుడైనా. నెక్స్ట్ ఈ బ్యాగ్‌లో అయితే ఇవే ఉంటాయండి. ఇవి తప్ప నేను ఇంకేమి యూజ్ చేయను. ఇది కూడా ఈ వీటిలో కూడా ఓన్లీ అవసరమైనయే. మనకెప్పుడైనా అయ్యో! ఇది లేదు అనుకోకుండా అది వాడినా, వాడకపోయినా మన బ్యాగ్‌లో ఉందంటే కొంచెం డబ్బులు అయితే పెట్టేసుకున్నాను. ఈ బ్యాగ్‌లో అయితే ఇంతే ఉంటాయండి. మీ బ్యాగ్‌లో అయితే ఇలాంటివే పెట్టుకుంటారా? లేకపోతే ఇంకా ఐ షాడో ప్యాలెట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. నా చిట్టి బ్యాగ్‌లో అయితే అలాగే బ్యాగ్ కలర్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ కాటన్ ప్యాడ్స్ ఇవి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి కొనుక్కుంటారు. కాదండి ఇది చెవులోకి గాలది వెళ్ళకుండా మళ్ళీ మనం వేరే ప్లేస్‌లో పడుకున్నప్పుడు చెవులోకేమన్నా వెళ్ళిపోతాయని భయమేసినప్పుడు కూడా ఇలా కాటన్ ప్యాడ్స్‌నయితే నేను చెవులో పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. మా అమ్మగారికి కూడా పెట్టుకోమని అడుగుతాను ఒక్కోసారి. వీటితో మనకి ఎప్పుడైనా ఫేస్ ప్యాకులు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఆ హ్యాక్ కూడా మీకు ట్రై చేసి నేనైతే చూపిస్తాను. ఆ వీడియో కూడా చేస్తాను. అలాగే ఈ పౌచ్ వచ్చేసి ప్రైస్ కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపించాను కదా! 150 లోపలే అయితే వచ్చేసిందండి. దీంట్లో ఇన్ని సామాన్లు పడతాయి మనకి. ఇక్కడ మీకు ఒకటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి.
ప్లస్ ఇక్కడ నేను ఇంకా కొన్ని 2, 3 ఐటెమ్స్ అయితే మర్చిపోయాను. వాటి కోసం కూడా మీకు క్లియర్‌గా వీడియో కావాలంటే అలాగే జూడియో వెట్ వైప్స్ ఉన్నాయి కదండీ! సన్ స్క్రీన్‌వి మీరు ఎప్పుడైనా బీచ్‌కి గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ అనేది లేకపోయినా దీంతో ఒకసారి క్లీన్ చేసుకుంటే బానే ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.